ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 4305 పోస్టులు భర్తీకి గాను ఎయిర్పోర్ట్లో పనిచేయడానికి 10th ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. ఈ యొక్క జాబ్స్కి ఏపీ తెలంగాణ మేల్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రిటన్ ఎగ్జామ్ లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క జాబ్లోకి తీసుకుంటారు. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల వేరే వారికి యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నుండి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వెలువడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి యుటిలిటీ ఏజెంట్స్కి సంబంధించి 22 పోస్టులు, హ్యాండీమ్యాన్కి సంబంధించి 2216 పోస్టులు, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్కి సంబంధించి 263 పోస్టులు, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 406 పోస్టులు, పారామెడికల్ కమ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 3 పోస్టులు, జూనియర్ ఆఫీసర్ కార్గోకు సంబంధించి 56 పోస్టులకు సంబంధించి వివిధ రకాల పోస్టులకు సంబంధించి మొత్తం 4305 పోస్టుల భర్తీకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి హ్యాండీమ్యాన్కి సంబంధించి ఎక్కువ పోస్టులు 2216 పోస్టుల భర్తీకి కానీ ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఎక్కువగా హ్యాండీమ్యాన్కి సంబంధించి ఎక్కువ పోస్టులు అయితే ఉండడం జరిగింది. 10th క్లాస్ అర్హత ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే సీరియల్ నెంబర్ 1 నుంచి 15 వరకు ఇంటర్వ్యూలు వచ్చేసేసి 12 జూలై నుండి 13 జూలై వరకు అయితే ఈ యొక్క ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తారు. 9:30 నుంచి 12:30 వరకు అయితే ఈ యొక్క ఇంటర్వ్యూలు అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. సీరియల్ నెంబర్ 16 నుంచి 17 వరకు వచ్చినట్లయితే 14 జూలై 15 జూలై వరకు అయితే ఈ యొక్క ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తారు. 9:30 నుంచి 12:30 వరకు అయితే ఈ యొక్క ఇంటర్వ్యూలు అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. సీరియల్ నెంబర్ 18 నుంచి 19 వరకు వచ్చినట్లయితే 16th జూలై నుండి జూలైన 9:30 నుంచి 12:30 వరకు అయితే ఈ యొక్క ఇంటర్వ్యూలు నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ వాకిన్ ఇంటర్వ్యూస్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి యుటిలిటీ ఏజెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 10th పాస్ అయిన వాళ్ళ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఆఫ్ లోకల్ అండ్ హిందీ లాంగ్వేజ్ గురించి అయితే నాలెడ్జ్ అయితే ఉండాలని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. 22,530 రూపాయలు అయితే శాలరీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 28 years ఏజ్ లిమిట్ అయితే వీళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్ఎస్టీ క్యాండిడేట్స్ 5 years అయితే ఏజ్ లిమిట్ అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. హ్యాండీమ్యాన్కి సంబంధించి అయితే 10th క్లాస్ అర్హతతో మస్ట్ బి ఏబుల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి చదవడం అర్థం చేసుకోవడం అయితే వీళ్ళైతే కావాలని రిక్రూట్మెంట్లో ఎక్స్పీరియన్స్ విషయంలో క్వాలిఫికేషన్ విషయంలో చెప్పడం అయితే జరుగుతుంది. హ్యాండీమ్యాన్ విషయానికి వచ్చినట్లయితే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి రాయడం అర్థం చేసుకోవడం అయితే వీళ్ళైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం 22,530 అయితే శాలరీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 28 years అయితే ఏజ్ లిమిట్ అయితే చెప్పారు. ఓబీసీ వారికి 3 years, ఎస్సీ క్యాండిడేట్స్కి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వీళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్కి సంబంధించి 10th పాస్ అయిన వాళ్ళు యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మస్ట్ క్యారీ ఒరిజినల్ వ్యాలిడ్ హెచ్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ అట్ ద టైమ్ ఆఫ్ ది అపియరింగ్ ఫర్ ద ట్రేడ్ టెస్ట్ అయితే వీళ్ళు నిర్వహిస్తారు. కాబట్టి హెవీ లైసెన్స్ వెహికల్ సంబంధించిన లైసెన్స్ అయితే వీళ్ళైతే కావాలని వీళ్ళైతే నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరుగుతుంది. 24,960 అయితే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. 28 years ఏజ్ లిమిట్, ఓబీసీ వాళ్ళు 3 years, ఎస్ఎస్టీ క్యాండిడేట్స్ 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వీళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి 3 years డిప్లొమా మెడికల్ ఎలక్ట్రికల్ ప్రొడక్షన్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ రికగ్నైజ్డ్ బై స్టేట్ గవర్నమెంట్ సంబంధించి 3 years డిప్లొమా చేసిన వాళ్ళ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా ఐటీఐ చేసిన వాళ్ళ యొక్క జాబ్స్కి అయితే 3 years ఐటీఐ చేసిన వాళ్ళకి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ మస్ట్ క్యారీ ఒరిజినల్ వ్యాలిడ్ హెవీ మోటార్ వెహికల్ ఎట్ ది పాయింట్ ఆఫ్ ది అపియరింగ్ ఫర్ ద ట్రేడ్ టెస్ట్ అయితే వీళ్ళు నిర్వహిస్తారు. హెవీ లైసెన్స్ సంబంధించి అయితే వీళ్ళైతే సర్టిఫికేట్ అయితే అడగడం అయితే జరుగుతుంది. 27,450 శాలరీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. 28 years ఏజ్ లిమిట్ అయితే వీళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ క్యాండిడేట్స్కి 5 years, టోటల్గా డిప్లొమా చేసిన వాళ్ళకి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి
సీరియల్ నెంబర్ 15కి వచ్చినట్లయితే పారామెడికల్ కమ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళది విత్ డిప్లొమాతో ఇన్ నర్సింగ్లో గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళైతే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళైతే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 27,450 రూపాయలు అయితే శాలరీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. 28 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ క్యాండిడేట్స్ 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి వీళ్ళు నెక్స్ట్ సీరియల్ నెంబర్ 14th విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్లో ఈ యొక్క జాబ్కి సంబంధించి అయితే సీరియల్ నెంబర్ 14th జూనియర్ ఆఫీసర్ కార్గోకి సంబంధించి వీళ్ళు గ్రాడ్యుయేట్ ఏదైనా డిగ్రీ పాస్ అయిన అయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ప్లస్ 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ కార్గో హ్యాండ్లింగ్కి సంబంధించి అయితే 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. శాలరీ విషయానికి వచ్చినట్లయితే 29,760 రూపీస్ అయితే శాలరీ ప్రొవైడ్ చేస్తారు. జెంట్స్కి అయితే 37 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, 5 ఇయర్స్ ఎస్సీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అయితే వీళ్ళైతే సడలింపు అయితే చేయడం అయితే జరిగింది. ఈ మిగతా క్వాలిఫికేషన్కి పోస్టులకు సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళైతే అడగడం అయితే జరుగుతుంది. ఎక్కువగా హ్యాండీమ్యాన్కి సంబంధించి 10th క్లాస్ అర్హతతో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎటువంటి రిటన్ ఎగ్జామ్ లేకుండా యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. హ్యాండీమ్యాన్కి సంబంధించి ఎక్కువైతే పోస్టులు అయితే వీళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. హ్యాండీమ్యాన్కి సంబంధించి 10th క్లాస్ అర్హతతో ఇంగ్లీష్ సంబంధించిన రీడింగ్ అండ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. 22,530 రూపీస్ అయితే శాలరీ, 28 ఇయర్స్ ఏజ్ లిమిట్ వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. 3 ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి, 5 ఇయర్స్ ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వీళ్ళైతే చెప్పారు. ఫ్రెండ్స్, హ్యాండీమ్యాన్ యూటిలిటీ ఏజెంట్ విషయానికి వచ్చినట్టయితే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ లైక్ వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్, those qualifying the physical endurance test along with will be sent for the interview. ఈ యొక్క హ్యాండీమ్యాన్కి సంబంధించి వెయిట్ లిఫ్టింగ్ రన్నింగ్ సంబంధించి అయితే వీళ్ళైతే టెస్ట్ పెడతాం అయితే జరుగుతుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఆర్ వర్చువల్ ఇంటర్వ్యూ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్కి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఈ యొక్క జాబ్లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ఫీజుని ఎస్సీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదు. అదర్ క్యాండిడేట్స్కి 500 అయితే ఎగ్జామ్ ఫీజు అయితే వీళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్ ఫీజుని కూడా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అయితే వీళ్ళైతే తీసుకురావాలని అయితే వీళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ని ఏ పేరు మీద తీయాలంటే ఏఏ ఎయిర్పోర్ట్స్ సర్వీస్ లిమిటెడ్ పేరు మీద అయితే ఈ డిమాండ్ డ్రాఫ్ట్ని అయితే తీయాలని వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఇక్కడ ప్లీజ్ రైట్ యువర్ ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్ ఎట్ ద రివర్స్ సైడ్ ఆఫ్ ది డిమాండెడ్ డ్రాఫ్ట్. రివర్స్ సైడ్ ఈ యొక్క మనైతే డిమాండ్ డ్రాఫ్ట్ తీస్తామో దానికి బ్యాక్ సైడ్ ఫుల్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ అయితే వీళ్ళైతే రాయాలని ఈ యొక్క నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క అప్లికేషన్ని ఫిలప్ చేసేసి మన యొక్క ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. అప్లికేషన్ తీసుకొని ఈ యొక్క అప్లికేషన్ని ఫిలప్ చేయాల్సి, దీనికి సంబంధించిన అటాచ్డ్ కాపీస్ కూడా ఈ యొక్క దీనికి అటాచ్ చేసి అప్లికేషన్కి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న ఈ యొక్క అడ్రస్కి అయితే మనం అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫిలప్ చేసేసుకొని ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూకి అయితే మనం వెళ్ళవలసి ఉంటుంది. మనం డిమాండ్ డ్రాఫ్ట్ తీసినప్పుడు డిమాండ్ డ్రాఫ్ట్ నెంబరు, డేట్ ఆఫ్ ఇష్యూ, ఏ రోజున తీసాము, ఏ బ్యాంకులో యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ తీసాము అనేది ఒక దీని మీద మెన్షన్ చేసి అప్లికేషన్ ఫామ్ని ఇంటర్వ్యూ రోజునైతే తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.